మన బలాన్ని మనం తెలుసుకోవడం కాన్ఫిడెన్స్, మనకు లేని బలాన్ని ఊహించుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. అక్కడే ఆగిపోయిన వారిని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. అతి కొద్ది మంది మాత్రం ఏదో ఒక దశలో వాళ్లల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ని గుర్తిస్తూ ఉంటారు. ఆత్మ సమీక్షతో, అంతర్మథనంతో ఈ ఓవర్ ని డిలీట్ చేసి కాన్ఫిడెన్స్ ని మాత్రం సేవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంటారు. అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ ని తక్కువ అంచనా వేయకండోయ్. ఎందుకంటే అప్పుడప్పుడు గెలుపు ఆకలిని పెంచే సూప్లా పనిచేస్తోంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు ఎంతో మంది మానసిక వైద్య నిపుణులు. మరి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక ఔన్స్ ఎక్కువైతే ఏమవుతుంది? ఈ వీడియోలో చూద్దాం. ఏది కాన్ఫిడెన్స్, ఏది ఓవర్ కాన్ఫిడెన్స్? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు? ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ని స్థాపించినప్పుడు అతనిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు అంతా. అంతరిక్షంలో పనైపోగానే తిరిగి భూమికి తిరిగొచ్చే స్పేస్ షిప్ ని ఆవిష్కరిస్తానని ప్రకటించినప్పుడు కూడా వెక్కిరింతలు తప్పలేదు మస్క్ కి. అయినా ఎలన్ మస్క్ సాధించి చూపించాడు, సత్తా చాటాడు. అది అతని కాన్ఫిడెన్స్ స్థాయి. కారణాలు ఏవైనా కావచ్చండి. ఉక్రెయిన్ అనే సాధారణ దేశం అగ్రరాజ్యమైన రష్యాకు ఎదురొడ్డి నిలిచినప్పుడు ప్రపంచానికి ఆ చర్య అంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఉక్రెయిన్ కాన్ఫిడెన్స్ ఏ పాటిదో అందరికీ అర్థమైపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అచ్చంగా ఓ మానసిక స్థితి. ఉన్న బలాన్ని అతిగా ఊహించుకోవడం, లేని శక్తుల్ని ఆపాదించుకోవడం, మన నియంత్రణలో లేని విషయాలన్నీ కూడా కంటి చూపుతోటి అదుపు చేయగలమని గుడ్డిగా నమ్మేయడం. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తుల ప్రాథమిక లక్షణాలు ఇవన్నీ కూడా. కొందరు జన్యుపరమైన కారణాలతో, ఇంకొందరు పెంపకంలో అతి గారాభం వల్ల, కొందరు అంతులేని ఆశలతో, కొందరు యాదృచ్ఛిక విజయాల ప్రభావంతో ఓవర్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతూ ఉంటారు. అలా అని వాళ్ళని చులకనగా చూడలేమండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని అంకెల్లో కనుక కొలిస్తే ఒక వ్యక్తికి 100కి 30 మార్కులు వచ్చాయని అనుకుందాం. కానీ అతను తనకు తాను 90 మార్కులు వేసుకున్నాడంటే అతనిలో -60 మార్కుల మేర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. ఆత్మ బలంతో, అలుపెరగని శ్రమతో తన స్కోర్ పెంచుకోగలిగితే, 100కి 90 మార్కులు సాధించగలిగితే, తన మీద తనకున్న అతి నమ్మకం కాస్త పక్కా కాన్ఫిడెన్స్ గా మారిపోతుంది. కొందరు నిజంగానే అగాధాన్ని పూర్తి చేసుకుని తామేంటో నిరూపించుకుంటూ ఉంటారు. మరి కొందరు ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి ఆరంభ సూర్యుల్లానే ముద్ర వేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఆ భ్రమల్లోనే బతికేస్తూ పిట్టల దొరల్లా మిగిలిపోతూ ఉంటారు. ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోనూ ఆవగింజంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఉండి తీరుతుందండి. కాకపోతే మన ఓవర్ కాన్ఫిడెన్స్ మన కాన్ఫిడెన్స్ లా కనిపిస్తూ ఉంటుంది, ఇతరుల కాన్ఫిడెన్స్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపిస్తూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ని మనసు చేసే మ్యాజిక్ అని చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు. మనలో ఆశావాదాన్ని నింపడానికి ఇలాంటి చిట్కాలు ప్రయోగిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు. కాకపోతే ఆ తూట చాలా సార్లు గురి తప్పుతూ ఉంటుందండి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కి 3 మార్గాలు. కాలం గడిచే కొద్దీ, అనుభవాలు పెరిగే కొద్దీ మనిషి ఆత్మవిశ్వాస స్థాయిలోనూ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎవ్వరూ ఎల్లకాలం కాన్ఫిడెన్స్ తో ఉండలేమండి. సర్వకాల సర్వావస్థల్లోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వ్యవహరించడం కూడా చేయం. ఎంతటి వారైనా ఏదో ఒక సందర్భంలో లో కాన్ఫిడెన్స్ ఊబిలో చిక్కుకుపోతూ ఉంటారు. డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ సారాంశం కూడా ఇదే. ఈ సిద్ధాంతం ప్రకారం మనలో 3 రకాల వ్యక్తులు ఉంటారటండి. మొదటి వ్యక్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నత స్థాయికి చేరుకుని ఆ విజయ గర్వం తలకెక్కిపోయాక ఓవర్ కాన్ఫిడెన్స్ తో విర్రవిగేవారు. రెండో వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిన పరిస్థితుల్ని బేరీజు వేసుకుని, పరిమితుల్ని అర్థం చేసుకుని, తమను తాము సానబెట్టుకుని కాన్ఫిడెన్స్ తో స్థిరమైన విజయాలు సాధించేవాళ్ళు. మరి మూడో రకం ఎవరంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మహా వేగంగా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగైపోయేవాళ్ళు. కొన్ని జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయండి. యథాలాభంగా చేసిన ఓ ప్రయత్నం అనూహ్యమైన ఫలితాలని అందిస్తూ ఉంటుంది. రాత్రికి రాత్రే అగ్రస్థానానికి చేరుకుంటారు కూడా. దీంతో తమ ప్రతిభకు ఆ గెలిపే సాక్ష్యం అని ప్రచారం చేసుకుంటారు. అమ్ముల పొదలో ఇంకా అనేక అస్త్రాలు ఉన్నాయని ఓదరగొడుతూ ఉంటారు. ఆ కాకతాళీయ విజయం స్థిమితంగా ఉండనీయదండి. వాళ్ళు పట్టిన కుందేలికి 3 కాళ్లే అని నమ్ముతారు. ఏదో ఒక దశలో ఆ మూర్ఖపు నిర్ణయాలు వికటిస్తూ ఉంటాయి. బొక్కబోర్లా పడిపోతూ ఉంటారు. మానసిక శాస్త్ర పరిభాషలో ఫాల్స్ ఎవిడెన్స్ అని అంటూ ఉంటారు. అంటే వ్యాపార వారసత్వం వల్ల, రాజకీయ సమీకరణాల కారణంగానూ అర్హతకు మించిన అందలానికి చేరుకోగానే తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేవారు ఎంతో మంది. ఓవర్ ప్లేస్మెంట్ అంటే ఇదే. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులకే పరిమితం కాదు, చాలా కంపెనీల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి బ్లాక్ బస్టర్ వీడియోస్ అనే సంస్థ అమెరికాలో హాలీవుడ్ సినిమాల వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చే వ్యాపారం చేసేది. ఓ సందర్భంలో
నామమాత్రపు ధరకే నెట్ఫ్లిక్స్ ని సొంతం చేసుకునే అవకాశం వచ్చినా ఆ ప్రతిపాదనని తిరస్కరించింది. భవిష్యత్తులోనూ తన వ్యాపారానికి తిరుగు ఉండదని ఊహించింది. కానీ ఓటీటీలకు ఆదరణ పెరగడంతో పరిస్థితులు తారుమారైపోయి బ్లాక్ బస్టర్ వీడియోస్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ కు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇది ఓవర్ అసెస్మెంట్. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, విజయ్ మాల్యా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. తండ్రి హయాంలో మొదలైన మద్యం వ్యాపారాన్ని వేగంగా విస్తరించాడు. పేరు, డబ్బు వచ్చిపడ్డాయి. దీంతో తన మీద తనకి ఎక్కడలేని నమ్మకం వచ్చేసింది. గ్లామర్ ప్రపంచంతో రాసుకు పూసుకు తిరిగాడు. ప్రధాన వ్యాపారంపై శ్రద్ధ తగ్గించాడు. విమానయానం నేలచూపులు చూస్తున్న సమయంలో ఎయిర్లైన్స్ వ్యాపారంలో కాలు పెట్టాడు. తన బ్రాండ్ విలువ అద్భుతాలు చేస్తుందని కలలుగన్నాడు. అంతలోనే ఆ భ్రమ బద్దలైంది. వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది. అప్పుల కుప్ప మిగిలింది. బైజూస్ రవీంద్రన్ ఉత్థాన పతనాలు ఓ పాఠం లాంటివి. క్యాట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ట్యూషన్ చెప్పుకునే ఆ యువకుడు కోటి ఆశలతో ఆన్లైన్ బోధన రంగంలోకి వచ్చాడు. అతని స్టార్టప్ ఘన విజయం సాధించింది. పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ ఊపులో మార్కెట్ ని ఏకఛత్రాధిపత్యంగా ఏలేద్దాం అనుకున్నాడు. ఎడాపెడా పోటీ సంస్థల్ని కొనేశాడు. ఆ విస్తరణే శాపంగా మారింది. ఓ దశలో కంపెనీ నిర్వహణ కూడా పెనుభారం అయిపోయింది. అదే సమయంలో మార్కెట్ లో కస్టమర్ల ఆదరణ తగ్గింది. ఫలితంగా సంస్థ విలువ దారుణంగా పడిపోయింది. అతనిప్పుడు విదేశాల్లో ప్రవాస జీవితం గడుపుతూ ఉన్నాడు. అనిల్ అంబానీ, సహారా సుబ్రతో రాయ్, నీరవ్ మోడీ వాళ్ళని వాళ్లు అతిగా అంచనా వేసుకోవడం వల్ల వ్యాపార జీవితంలో ఘోరంగా ఓటమి పాలైన వ్యక్తులు ఇలా ఎంతో మంది ఉన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ మోడర్న్ సొసైటీ అనే ఒక పుస్తకంలో రచయిత వివేక్ నిత్యానంద అప్పట్లో ఓ జాతీయ పార్టీ ఇచ్చిన భారతదేశం వెలుగుపోతోంది నినాదాన్ని రాజకీయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో జనం ఆ నినాదాన్ని ఆమోదించలేదు, ఆ పార్టీని గెలిపించలేదు అని విశ్లేషించడం కూడా జరిగింది. ఆ తర్వాత కాలంలో సదరు పార్టీ ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది. ప్రభంజనాలు సృష్టించింది. వ్యక్తులకైనా సంస్థలకైనా ప్రకృతి సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుందండి. నిరూపించుకుంటారా, నీరస పడిపోతారా అనేది వాళ్ళ ఇష్టం. ట్రంప్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆయన సంస్థలు దివాలా తీశాయి. మళ్లీ లాభాలు సంపాదించుకున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాడు. ఆ తర్వాత ఓడిపోయాడు. తాజాగా రెండోసారి గెలిచాడు. ట్రంప్ జీవితంలో ప్రతి అపజయంలోనే కాదు, ప్రతి విజయంలోనూ ఓవర్ కాన్ఫిడెన్స్ పాత్ర ఉంది అంటారు నిత్యానంద. మరి సరికొత్తగా అవతరించాలి అంటే ఏం చేయాలి? ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని మాయలో పడేస్తూ ఉంటుంది. అదే మన నిజ స్వభావం అని అనుకుంటూ ఉంటాం. ఆ మత్తులో ఊగిపోతాం. మన మీద మనకి మితిమీరిన నమ్మకం ఉన్నప్పుడు ఎదుట మనిషిని ఓ పట్టాన నమ్మలేం. అవతల వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించలేం. అనుభవజ్ఞుల సలహాలు ఆమోదించలేం. మార్పుని స్వాగతించలేం. విమర్శించే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని దగ్గరికి అస్సలు రానివ్వం. దీంతో చుట్టూ భజన పరులు చేరిపోతూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులతో ఇంకో ప్రమాదం కూడా ఉందండి. తమ మిడిమిడి జ్ఞానంతో, అర్థం లేని అహంకారంతో ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఇదో రకమైన మానసిక క్యాన్సర్. మనల్ని మనం సమీక్షించుకున్నప్పుడే రోగ లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదిలించుకోవడానికి అనేక మార్గాలు. అంతిమ నిర్ణయం మనదే అయినా నలుగురి సలహాలు స్వీకరిస్తూ ఉండాలి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విమర్శల్ని మాత్రం స్వాగతిస్తూ ఉండాలి. చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. శిథిలమైన పాత భవనం స్థానంలో కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే ముందుగా ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేయాలి. నిర్మాణాన్ని పునాదులతో సహా కూల్చేయాలి. వ్యక్తిత్వ పునర్నిర్మాణానికి కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. టన్నుల కొద్దీ అహాన్ని ఉందనుకుంటున్న జ్ఞానాన్ని, లేదనుకుంటున్న అజ్ఞానాన్ని బేషరతుగా వదిలేసుకోవాలి. మనలోంచి మనం బయటకొచ్చి ఆత్మ సమీక్ష చేసుకుంటూ ఉండాలి. కాలం కంటే, పరిస్థితుల కంటే, సగటు మనిషి ఆలోచనల కంటే చాలా ముందుకెళ్లి ఆలోచించడానికి మామూలు ఆత్మవిశ్వాసం సరిపోదు. కించిత్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. కొందరి అంతులేని ఆత్మవిశ్వాసం ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మనిషి గాల్లో ఎగరడం సాధ్యమేనా అని నమ్మేంత ఓవర్ కాన్ఫిడెన్సే రైట్ బ్రదర్స్ తో విమానం తయారు చేయించింది. ఆ విమానంలో కూర్చుని మ్యూజిక్ వినడం ఎందుకు కుదరదనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడిన ప్రశ్నే మసారు ఇబకాతో వాక్మెన్ ను తయారు చేయించింది. కొన్ని సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధాలకి చిటికడు పాము విషాన్ని జోడిస్తూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదే. అనగనగా ఇద్దరు స్టూడెంట్స్. మొదటివాడు చాలా చురుకైనవాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నది అతని లక్ష్యం. రెండోవాడు పెద్ద తెలివైనవాడు కాదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కు లోట్లేదు. ఏదో ఒక రోజు కంపెనీ పెట్టాలన్న కల. మొదటివాడు సులభంగానే తన కల నెరవేర్చుకున్నాడు. రెండోవాడి ప్రయాణం మాత్రం సాఫీగా సాగలేదు. అత్యవసర మార్కులతో యూనివర్సిటీ డిగ్రీ అందుకున్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఎక్కడా కుదురుగా ఉండలేదు. సవాళ్లను అధిగమించి కష్టాలను భరించి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి తనదైన కంపెనీ ప్రారంభించాడు. మంచి టర్నోవర్ సాధించాడు. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉండడంతో ఆ కంపెనీలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా చేరాడు మొదటివాడు. ఇక్కడ కాన్ఫిడెన్స్ తో పోలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్
కాన్ఫిడెన్స్ దే పై చెయ్యి అయింది. అలా అని అన్ని సందర్భాల్లోనే ఇలా జరుగుతుందని చెప్పలేమండి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లో రిస్క్ ఎక్కువ. నిజానికి రిస్కే వాళ్ల బలం కూడా. ఆ తెగువతో ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు, పడ్డా లేస్తారు, దుమ్ము దులుపుకొని మళ్లీ పరిగెడతారు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతున్నా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ ముసుగేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ రాజకీయ నాయకుల పరిస్థితి మరీ విచిత్రం. ఓడిపోయే వరకు గెలవబోతున్నట్టే కనిపించాలి. ఓడినా నైతిక విజయం తమదేనని బీరాలు పలకాలి, లేదంటే కార్యకర్తలు కుదిలేపోతారు. గల్లీ నాయకులు పక్కచూపులు చూస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ క్రీడాకారుల విజయావకాశాన్ని 10% వరకు పెంచుతుందని స్పోర్ట్స్ సైకాలజిస్టులు గుర్తించారు. ఓవర్ కాన్ఫిడెన్స్ లో అంతర్లీనంగా ఆశావాదం ఉంటుంది. తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే బలమైన నమ్మకం. ప్రాణాపాయ స్థితిలోని రోగుల్ని మృత్యు ద్వారం నుంచి వెనక్కి లాక్కొచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆ ప్రభావాలన్నీ తాత్కాలికం. అంతిమంగా అచ్చమైన ఆత్మ విశ్వాసమే స్థిరంగా నిలుస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏ ప్రయత్నమూ చేయరు. దీంతో విజయాలు ఉండవు, వైఫల్యాలు ఉండవు. సాధారణమైన కాన్ఫిడెన్స్ ఉన్నవారికి విజయాలు ఉంటాయి, కానీ ఘన విజయాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు తమ బలానికి సరిపడ లక్ష్యాన్ని ఎంచుకుంటారు కాబట్టి దానికోసమే పోరాడతారు, అదే సాధిస్తారు, అక్కడే స్థిరపడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తుల విషయానికి వస్తే ఏదైనా జరగచ్చు. వాళ్ళని లోపాలతో కూడిన బాంబుతో పోల్చొచ్చు. పేలిందా భూమి దద్దరిల్లుతుంది, తుస్సుమందా సమాజం ఫక్కుమంటుంది. అంత అనిశ్చితిని భరించడం కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదిలించుకుని ఆ మేరకు కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడమే ఉత్తమం. లేని శక్తిని ఊహించుకున్న వారికి కొత్త బలాన్ని సమీకరించుకోవడం పెద్ద సమస్యేమీ కాదండి. వెనక ముందు చూసుకోకుండా వేగంగా నడుస్తూ ఉంటాం. ఏ దుడ్డు కర్రో కాలికి అడ్డు తగులుతుంది, బొక్క బోర్లా పడిపోతాం, గాయం చేసుకుంటాం, కాసేపటికి తేరుకుని ఆ కర్రనే ఊతంగా చేసుకుని అడుగు ముందుకేస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదే. ఆదమరిస్తే పడేస్తుంది, అందిపుచ్చుకుంటే ఆసరా అవుతుంది. కాకపోతే అవసరం తీరిపోగానే కర్రను పక్కకి పడేసినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదిలించుకోవాలి. జాగ్రత్తగా నడిస్తే కాలికి గాయమే కాదండి, కర్ర అవసరం కూడా రాదు. కాస్త ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం పక్కా.